సద్గురు ఆరోగ్య నిలయం సద్గురు ఆరోగ్య నిలయం సద్గురు ఆరోగ్య నిలయం ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి 13వ సెషన్కి స్వాగతం సుస్వాగతం. 13వ సెషను అంటే మనం వారానికి ఒక సెషన్ జరుపుకుంటున్నాం కాబట్టి 12 సెషన్లు పూర్తయ్యాయి అంటే దాదాపుగా 3 నెలల కాల పరిమితి పూర్తయినట్టు ఫ్రెండ్స్. 3 మంత్స్కి ప్రాక్టికల్గా కూడా చాలా చాలా ఓ గొప్ప ప్రాముఖ్యత ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఏదైనా కూడా ఓ అమ్మాయి ప్రెగ్నెంట్ కన్ఫర్మేషన్ 3 నెలల తర్వాతనే కన్ఫర్మ్ చేస్తారు ఫ్రెండ్స్. 3 మంత్స్ అమ్మాయికి గర్భవతి అన్నది నిర్ధారించడానికి ప్రామాణికంగా తీసుకుంటారు. అంతేకాదు మనం ఏదైనా కూడా ఓ స్థలము లేదా పొలము ఇటువంటివి కొనుగోలు చేస్తున్నప్పుడు కూడా ఒక 3 నెలల గడువు నిర్దేశించుకొని కొనుగోలు చేస్తూ ఉంటాము. అంతేకాదు పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అంటూ కూడా 3 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా వారి వారి కార్పొరేట్ ఫలితాలని 3 నెలలకు ఒకసారి ప్రకటిస్తూ ఆ 3 నెలల సమయాన్ని బేరీజు వేసుకుని ఈ 3 నెలలు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంతకంటే బాగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అంటూ కీలకంగా తీసుకుని 3 మంత్స్ ఓ మారు కార్పొరేట్ ఫలితాలని ప్రకటిస్తూ ఉంటారు. అంతేకాదు మనం ఏదేని బ్యాంకులలో లోన్స్ తీసుకున్నా కూడా 3 నెలల పాటు వరుసగా వడ్డీ చెల్లించకపోతే దాన్ని ఎన్పిఏ నిరర్థక ఆస్తిగా పరిగణించి మనల్ని అంటే డిస్క్వాలిఫై, ఇంకా చెప్పాలంటే మన యొక్క శీలాన్ని శంకిస్తారు. మనల్ని ఒక ప్రత్యేకంగా అంటే ఒక సెటిల్మెంట్గా, ఎందుకంటే ఎన్పిఏగా కూడా బ్యాంకులు పరిగణించడాన్ని మనము గమనించవచ్చు. అంటే 3 నెలల కాల పరిమితికి ఎంత ప్రాముఖ్యత ఉంది. సో దట్ ఇక్కడ ఈ విషయం అంతా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే 12 వారాలను దాటుకొని మన ఆర్సిఎం పాఠశాల ఈరోజు 13వ వారంలోకి అడుగు పెట్టాము. అంటే నేను మీ అందరినీ కోరుకునేది కూడా ఏమిటి అంటే మరి 12 వారాల వ్యవధిని పూర్తి చేసుకున్నాము. మరి వారానికి ఒక చొప్పున ప్రతి వారము కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ పాత విషయాలను మళ్ళీ మళ్ళీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఎక్కడ కూడా ఒక్క నానో సెకండ్ కూడా సమయం అనేది వేస్ట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ వినేదానికి, ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకునేదానికి, ఇంకొంతమందికి డౌట్స్ను క్లారిఫై చేసేదానికి, ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేసేదానికి కూడా ఈ యొక్క రికార్డింగ్స్ని కూడా మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్. నేను మీ అందరినీ కూడా ఎందుకు కోరుకునేది ఏమిటి అంటే మరి అంటే అంటం ఉడికిందా లేదా అన్నది ఓ మెదుగు చూస్తే సరిపోతుందంటారు. మరి మన ప్రోగ్రామ్స్ కూడా మన టయాన్ని మేలు చేసేలాగా ఉన్నాయా, మన టయాన్ని పాడు చేసేలాగా ఉన్నాయా, మనల్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఉన్నాయా, మనల్ని వెనక్కి తీసుకెళ్లేలాగా ఉన్నాయా, ఓ మారు 1కి 2 మార్లు చెక్ చేసుకుని ఇంకా అవసరమైతే ఏదేని, ఎందుకంటే చాలామంది ఇంతవరకు అంటే 12 సెషన్స్ ఒక్క సెషన్ కూడా మిస్ కాకుండా అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మరి 12 సెషన్స్ పద్మావతి గారు గురజాల వారు అటెండ్ అయ్యారు. బట్ ఈరోజు మాత్రం మార్నింగే మేడం గారు వాయిస్ మెసేజ్ పెట్టారు, సరే ఈరోజు మధ్యాహ్నం సెషన్కి బహుశా నేను రాలేకపోవచ్చు, వేరే ఒక వర్క్ ఉంది, అందువల్ల నేను అటెండ్ కాలేకపోతాను అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. ఒక 2 వారాల క్రితం ఓ మారు హిమబిందు మేడం గారు కూడా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇంట్లో ఆ రోజు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది సార్, అందువల్ల నేను ఈరోజు మీటింగ్కి హాజరు కాలేను అంటూ కూడా మేడం గారు ముందుగానే మనకు ఆ రోజు తెలియజేశారు. నిజం చెప్పాలంటే మనం గత 2 వారాలుగా శానిటరీ నాప్కిన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. నిజానికి 3 వారాల క్రితం నుంచే బిగిన్ కావాల్సింది. ఆ రోజు మేడం గారు, ఎందుకంటే ఈరోజు మనం శానిటరీ నాప్కిన్స్ గురించి
ఇంత విపులంగా తెలుసుకుంటున్నాము అంటే మరి నెక్స్ట్ ప్రోడక్ట్ని ఏది తీసుకుంటే బాగుంటుంది? నూడిల్స్ తీసుకుంటే బాగుంటుందా, లేదంటే శానిటరీ నాప్కిన్స్ తీసుకుంటే బాగుంటుందా, ఇంకా ఏమి తీసుకుంటే బాగుంటుంది, పొద్దునే మనం వాడే టూత్ పేస్ట్ తీసుకుంటే బాగుంటుందా అంటూ ఓ సెషన్లో నేను ఈ యొక్క సెషన్ మూలంగా అడిగినప్పుడు సెషన్ పూర్తయిన వెంటనే మేడం గారు అంటే పేస్ట్ గురించి కూడా కొంత బాగా తెలిసిందే కదా సార్, అలాగే నూడిల్స్ గురించి కూడా కొంత బాగా తెలిసిందే, శానిటరీ నాప్కిన్స్ గురించి తెలియజేస్తే బాగుంటుంది, సో దట్ అంటే నెక్స్ట్ మీరు శానిటరీ నాప్కిన్స్ని తీసుకోండి అంటూ కూడా మేడం గారు తెలియజేయడం. మరి ఆ శానిటరీ నాప్కిన్స్ గురించిన సెషన్స్ రోజే మేడం గారు నేను రాలేనని చెప్పడంతో మేడం గారు పర్లేదమ్మా ఈరోజు జస్ట్ ఏమిటి అంటే కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను, నెక్స్ట్ వారాల్లోనే పూర్తి స్థాయి డెమో లెవెల్కు మనం వెళ్దామంటూ కూడా మరి 3 వారాల క్రితం నేను ఆ రోజు కేవలం 2 పాయింట్స్ అంటే ఒక సెంటిమెంటల్గా అడ్వర్టైజ్మెంట్లో ఒక శానిటరీ నాప్కిన్స్ గురించి ఏ విధంగా చూపిస్తారు, మరి ఒక పేపర్ ఆర్టికల్లో ప్యాడ్స్ ప్లాస్టిక్ లేకుండా, మరి ప్యాడ్స్ ఏంటి ప్లాస్టిక్ లేకుండా ఏంటి అంటూ కూడా 2 పాయింట్లని ఆ రోజు మీకు తెలియజేశాను. మరి గత సెషను అంతకుముందు సెషను మాత్రమే కొంత అంటే ఒక శానిటరీ నాప్కిన్ అంటే బ్రీతబిలిటీ ఏంటి, అబ్జార్ప్షన్ అంటే ఏంటి, యానయాన్ అంటే ఏంటి, ఒక్కో లేయర్ అందులో ప్లాస్టిక్ ఉందా లేదా ఈ విధంగా తెలుసుకోవాలి అంటూ కూడా గత 2 వారాల నుంచి మాత్రమే తెలుసుకుంటున్నాము. అంతకుముందు వారము హిమబిందు మేడం గారు పర్పస్ఫుల్గా ముందుగానే నేను ఈరోజు రావట్లేదు అని చెప్పారు కాబట్టి కూడా ఆ రోజు ఆ యొక్క సబ్జెక్ట్ను కూడా నేను కొంత గ్యాప్ ఇచ్చి కూడా అంటగా ముందుకెళ్తున్నాను కూడా మీకు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కూడా ఏదేని రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ అంటే ఒక ముఖ్యంగా ప్రతి వారము అటెండ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాదు ఒకవేళ అటెండ్ కాకపోయినా కూడా కొందరు ఏమిటి అంటే గత 2 వారాలుగా సాలూరు రమేష్ గారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ విని నేనే కాదు సార్ నేను మరియు మా ఆవిడ కలిసి ఈ యొక్క నాప్కిన్స్ గురించిన వీడియోస్ విన్నాము, చాలా చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది అంటూ కూడా సారు వాట్సాప్ ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మీ యొక్క అటెండెన్స్కి మీరు అంటే మీరే ఎందుకంటే నేను ముందుకు వెళ్ళాలి అంటే నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా చాలా రోజు రోజుకి బాధ్యత కూడా పెరుగుతుందని కూడా నేను ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీక్ అండ్ వీక్ అంటే గత 6 సంవత్సరాలుగా ఆర్సీఎంలో పనిచేస్తూ ఉన్నా కూడా నేను కూడా అంటే నిత్య విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నాకు కూడా తెలుస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే 6 ఏళ్ళుగా ఆర్సీఎం కంపెనీ గురించి అబ్బో నాకేదో ఎక్కువ తెలుసుకొని ఉండదని కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గత వారం చెప్పాలి అంటే ఒక కొత్త విషయం తెలిసింది. అది ఏమిటి అంటే ఆర్సీఎం కంపెనీ తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి వారి వారి మొబైల్కు ఒక ఓటీపీని అంటే వాళ్ళ బిల్ చేసేటప్పుడు వాళ్ళ మొబైల్ నెంబరు రిజిస్టర్డ్ బయర్ ద్వారా బిల్ చేస్తూ వాళ్ళ నెంబర్కి ఏంటంటే వెంటనే ఒక వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ ప్రకారం వాళ్ళకి బిల్లింగ్ అవుతుంది. బిల్ చేసిన తర్వాత వాళ్ళకి కంపెనీ కొంత రిబేట్ను కూడా డిస్కౌంట్ను కూడా మరి మనందరము కూడా ప్రోడక్ట్లు వాడుకుంటున్నాము, కంపెనీ ప్లాన్ ప్రకారము మనము కొన్ని బెనిఫిట్స్ పొందుతున్నాము. మరి కంపెనీ తన దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా ఈ విధమైన వెసులుబాటు కల్పించింది అంటూ కూడా ఓ ఎంప్లాయీ తన యొక్క మొబైల్ నెంబర్ని తెలియజేసి బిల్ చేయించుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్. అరే ఈ విధంగా కూడా కంపెనీ ఏర్పాటు చేస్తుందా? ఎందుకంటే నేను కూడా మా షాపులో పనిచేసే స్టాఫ్కి ఆల్రెడీ కొంత డిస్కౌంట్ తోటి నేను ప్రోడక్ట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వాడాలి, 10 మందికి చక్కగా చెప్పాలంటే వాళ్ళు ఎంత చక్కగా వాడుకుంటే అంత బాగుంటుంది అంటూ కూడా అంటే దాన్ని సపోర్ట్ చేసే నిమిత్తం నేను ఈ పని చేస్తున్నాను. అదేవిధంగా కంపెనీ కూడా చేయడానికి నేను అంటే ఇదేమి గొప్ప అదేముంది అని అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. కానీ ఒక 1 to 2 ఇయర్స్ బ్యాక్ ఓ కస్టమర్ మా షాప్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. అతను ఓ పెద్ద మార్టులో వర్క్ చేస్తున్నాడు, పెద్ద హోల్సేల్ మార్ట్. ఎందుకంటే పేరు చెప్పడం ఇక్కడ సమంజసం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. మరి ఆయన మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఎందుకు సార్ మీరు పలానా షాప్లో పనిచేస్తాను అంటున్నారు, మీరు అక్కడే తీసుకోవచ్చు కదా, అదే మేల్ అవుతుంది కదా అంటూ కూడా నేను అన్నప్పుడు లేదు సార్ మేము అక్కడ కొనేదానికి లేదు సార్, మాకు అమ్మరండి, అంటే కనుక మేము బిల్ చేసుకోకూడదు మాకు, ఎందుకంటే కనుక మాకు అమ్మరని చెప్పారు. నేను ఆశ్చర్యపోయడం నా వంతైంది. ఎందుకు అంటే మరి అక్కడ ప్రతిరోజు అంటే కనుక జనాల్ని కొంత అట్రాక్ట్ చేసే నిమిత్తం ఏదో ఒక ప్రోడక్ట్కి కొన్ని ఆఫర్లు అనేది పెడుతూ ఉంటారు కదా సార్. మరి ఆఫర్లు అనేది కూడా మా అందరికి కూడా తెలిసిపోయింది కదా, మా అందరికీ ఆల్రెడీ ఈ రోజు ఏ ప్రోడక్ట్ ఉందని తెలిసినప్పుడు ఎక్కడ అంటే కంపెనీకి ఇబ్బంది పెడతారో, ఎందుకంటే వాటిని ఖాళీ చేసి అంటూ కూడా వాళ్ళు ఆ యొక్క కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ
కొనేందుకు వెసులుబాటు లేదంట ఫ్రెండ్స్. కానీ మన ఆర్సిఎం కంపెనీలో పనిచేసే స్టాఫ్కి ప్రత్యేకంగా కొంత వెసులుబాటును కూడా అంటే డిస్కౌంట్ ద్వారా అందజేస్తుందంటే ఎంత చక్కటి కంపెనీలో మనము పయనిస్తున్నామని కూడా అంటే ఈ వారం నాకు తెలిసింది. ఈ విధంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నానని కూడా ఈ యొక్క మీట్ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు ప్రతి వారం కూడా మనం ఒక్కొక్క వారం ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటూ మళ్ళీ 1 లేదా 2 అరకొర పాయింట్లను మాత్రమే యాడ్ చేసుకునే వాళ్ళము. కానీ ఈ యొక్క శానిటరీ నాప్కిన్ గురించి చెప్పాలి అంటే 2 వారాలు అయిపోయాయి. 3వ వారం కూడా అంటే ఈ యొక్క నాప్కిన్ గురించి ఇంత అంటే టైం వెచ్చించడానికి కారణం ఏమిటి అంటే ఇల్లాలనేది లేకుండా ఇల్లు ఉంటుందా ఫ్రెండ్స్? ఇల్లాలు లేకుండా ఇల్లు రానే రాదు, ఉండనే ఉండదు. ఒకవేళ ఇల్లాలు లేకుండా ఇల్లు ఉంటే దాన్ని బ్యాచిలర్ రూమ్ అంటారు, కానీ ఇల్లు కుటుంబం అనరు. అంటే ఇంట్లో లేడీస్కి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. అంటే ఇల్లాలి వెలుగు ఇంటికి, అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి అంత ప్రాముఖ్యత గల ఆడవాళ్ళు ఈరోజు నాసిరకం నాప్కిన్స్ వాడడం వల్ల చాలా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి అవి ఎలా ఉంటాయి ఏమిటి అన్నది కూడా కొన్ని రకాలుగా ఒక వారం బ్రీతబిలిటీ అంటే ప్లాస్టిక్ అనేది ఉందా లేదా అంటూ, అలాగే బ్రీతబిలిటీ అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటూ, అంతేకాదు అబ్జార్ప్షన్ ఎలా ఉండాలి అంటూ కూడా గత వారము నేను అంటే ₹90 విలువ గల మార్కెట్లో లభించే నాప్కిన్, అలాగే అంటే ఆ రోజు మీ అందరి ముందరే ఈ యొక్క గ్లాసులలో నింపడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారు అంటే ఇదేమో ఆర్సిఎం కంపెనీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేతితోటి ఇలా ఉంచుతున్నా చూడండి. ఇదేమో ఆర్సిఎం కంపెనీ తాలూకు అంటే ₹68 ₹56 మనకు లభించే శానిటరీ నాప్కిన్ ఆ రోజు అంటే వాటర్లో వేయడం జరిగింది. ఒక్క చుక్క కూడా అంటే ఇసుకాకుండా అంటే ఇది పూర్తిగా పీల్చుకోవడానికి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే పూర్తి స్థాయి జెల్లాగా మారిపోయింది ఫ్రెండ్స్, పూర్తి జెల్లాగా మారిపోయింది. మరి ఇక్కడ చూశారు అంటే ₹90 విలువ, హోల్సేల్ ప్రైస్లో ₹81కి నేను కొనుగోలు చేసిన ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉందో చూడండి. ఎన్ని నీళ్లు ఇంకా అంటే ఒలుకుతున్నాయో అంటే 1 వీక్ అయింది ఫ్రెండ్స్. మరి 1 వీక్ నుంచి కూడా అంటే ఈ యొక్క పీల్చుకోకుండా ఉంది అంటే కూడా అంటే మీకు ఎంత అంటే మార్కెట్లో ఉన్న వాటికి మన ఆర్సిఎం కంపెనీ ప్రోడక్ట్లకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మోర్ ఓవర్ చెప్పాలి అంటే ఈ యొక్క ₹56 ప్రోడక్ట్లో యానయాన్ చిప్ ఉండడాన్ని ఈ యొక్క ₹81 ₹90 ఎంఆర్పి ఉన్న వాటిలో యానయాన్ చిప్ లేని దాన్ని కూడా నేను మీకు ఆ రోజు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అసలు యానయాన్ చిప్ అంటే ఏంటి, యానయాన్ చిప్ అనేది ఎందుకు అని ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను, ఓ మారు స్క్రీన్ని చూస్తూ మనము మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. క్యాటయాన్, ఆనయాన్. అంటే ఆనయాన్ అంటే ఏంటో తెలియాలి అంటే క్యాటయాన్ అంటే ఏదో కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఏదైనా కూడా ఒక అంటే అయాన్స్ అనేవి ఉంటాయి. అయాన్కి పాజిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని క్యాటయాన్ అంటారు, నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని యానయాన్ అంటారు ఫ్రెండ్స్. మరి క్యాటయాన్ అంటే ఏంటి, యానయాన్ అంటే ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి. యానయాన్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండేది అయాన్ని యానయాన్ అంటారని తెలియజెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఏ సింపుల్ ఇంట్రడక్షన్ టు నెగిటివ్ అయాన్స్. మరి నెగిటివ్ అయాన్స్ ఆర్ నథింగ్ బట్ యానయాన్స్. మరి యానయాన్స్ అంటే ఏంటి, ఇక్కడ యానయాన్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట్ల నవ్వుతున్న సింబల్ ఉండడాన్ని, అలా కాకుండా పాజిటివ్ అయాన్స్ ఉన్న చోట రెడ్డిష్ మార్క్ తోటి అంటే ఒక రకమైన మూడితో ఉన్న సింబల్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి యానయాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే వాటర్ ఫాల్స్, అంటే నీటి ప్రవాహాలు ఉంటాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరను, అలాగే ప్రకృతి సిద్ధమైన అడవుల దగ్గర, బీచుల దగ్గర, పార్కుల దగ్గర, ఇటువంటి ఎంటర్గా ప్లేసుల్లో యానయాన్స్ ఉంటాయని కూడా వీ ఫీల్ అలైవ్ వెన్ నియర్ వాటర్ ఫాల్స్ ఆర్ ఏ న్యాచురల్ స్ప్రింగ్, వెన్ ఇట్ రైన్స్ అంటే వర్షం పడ్డప్పుడు, వాకింగ్ ఆన్ ద బీచ్ ఆర్ ఇన్ ద వూడ్స్ అంటే అడవులు. అంటే యానయాన్స్ అనేవి మరి ఏదైనా కూడా ఒక బీచ్ వెళ్ళినప్పుడు, లేదా ఒక పార్క్ వెళ్ళినప్పుడు, లేదంటే ఒక రైనీ సీజన్ అంటే చాలా చక్కగా వాతావరణం ఉన్నప్పుడు ఏ విధంగా మన బాడీ ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే అక్కడ ఎందుకు ఆ విధంగా ఫీల్ అవుతుంది అంటే యానయాన్స్ అనేది పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన బాడీ అనేది ఒక కొత్త అంటే ఆహ్లాదానికి లోనవుతుంది. మరి దానికి డిఫరెంట్గా క్యాటయాన్స్, పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మరి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్
అంటే ఏదైనా కూడా ఒక ఏసీ అనేది మనకు రూమ్లో ఉన్నప్పుడు ఆ ఏసీ తాలూకు ఎగ్జాస్ట్ ఫ్యాను బయట ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ వేడి గాలి తగులుతూ ఉంటే తెలియకుండానే ఒక రకమైన చీదరగా ఎప్పుడెప్పుడు పక్కకు పోతామా, దూరంగా పోతామా అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఏదైనా ఇంటర్వెల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క సినిమా హాల్లో యూరినల్స్‌కి వెళ్ళొస్తాము. అక్కడ వాతావరణం ఎలా ఉంటది? చాలా చాలా ఎప్పుడెప్పుడు బయటకొద్దామా అనేలాగా ఉంటది. ఇంకా చెప్పాలంటే గనక ఎక్కువ మంది స్మోక్ చేస్తూ ఉంటారు. ఆ స్మోక్ చేసే వాతావరణం అంతా కూడా ఏంటి అంటే గనక చాలా చాలా అంటే గనక ఇరిటేటింగ్‌గా ఉంటది. అటువంటి ఇరిటేటింగు అటు ఇంకా చెప్పాలంటే డస్టీ ఏ విధంగా అంటే ఒక బాడీ ఎప్పుడు కూడా యానయాన్స్ ఉన్న చోట ఆహ్లాదంగా ఉంటే ఎప్పుడెప్పుడు పక్కకు పోతామా? ఛీ! ఏమిటి ఇది వద్దు అనేలాగా ఉండేదాన్ని అంటే అక్కడ క్యాటయాన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుందని మరి మరి ఆనయాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? క్యాటయాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మరి ఆనయాన్స్ దగ్గర వెళ్ళొచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు? ఆటోమేటిక్‌గా వద్దన్నా కూడా సేద తీరుతాడు. ఇక్కడ చూసారు అంటే గనక ఓ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ ఇద్దరు మేనేజరు వర్క్ చేసే వాళ్ళకు జరిగిన ఓ కాన్వర్జేషన్‌ని మనము అర్థం చేసుకున్నామంటే ఆనయాన్స్ గురించిన ఇంకా 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 చక్కగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నా అంటే మేనేజర్ గారు పిలిచి, "బాబు ఈ మధ్య కాలంలో నీ యొక్క పెర్ఫార్మన్స్ అంత పెద్ద బాగాలేదు. సో దట్ మరి నేనేమనుకుంటున్నాను అంటే గనక మీరు మారు కొద్ది కాలము కొంత అంటే గనక ఎక్కడికైనా కూడా కొంత వ్యాహ్యాలకి వెళ్లి రండి. ఆ వ్యాహ్యాలకి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అంటే గనక మీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది" అంటూ కూడా మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే యానయాన్స్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళు. మరి యానయాన్స్ అంటే నెగెటివ్ అయాన్స్ ఉంటాయి అంటూ కూడా ఎందుకంటే మొత్తం అంతా ఇది ఒక్కోటి చదివి మీకు తెలియజేస్తే ఇబ్బందిగా అంటే టైం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా దీన్ని ఈ ఒక్కొక్క సమస్యను అంటే గనక పిన్ టు పిన్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఆ వ్యక్తి కొద్ది కాలం అంటే గనక చక్కగా ఓ వ్యాహ్యాలకు వెళ్లి వచ్చిన తర్వాత మరి ఆటోమేటిక్‌గా బాబు మరి ఈ మధ్య కాలంలో నీ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చాలా చాలా బాగా ఉంది. సో దట్ అంటే గనుక నీకు ప్రమోషన్ కూడా అంటే గనుక ఇస్తున్నానంటూ కూడా ఆ యొక్క మేనేజర్ చెప్పడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఓవరాల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే అప్పుడప్పుడు మనం ఎందుకు ఏదైనా కూడా ఊర్లకి వెళ్తాము, పుణ్యక్షేత్రాలకు వెళ్తాము, లేదా పుణ్యతీర్థాలకు వెళ్తాము, లేదంటే ఏదైనా కూడా పిక్నిక్‌లకి వెళ్తాము, ఏదైనా టూరింగ్ స్పాట్‌లకు వెళ్తాము అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని దగ్గరికి అక్కడ ఉన్న ఆ యొక్క యానయాన్స్ వల్ల ఇంకా చెప్పాలంటే అది అహోబిలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, లేదా తిరుమల కావచ్చు. ఈ విధంగా కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఎందుకంటే గనక అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే మన బాడీలో ఆ యొక్క ఆనయాన్స్ అనేది మన యొక్క దైనందిన జీవితం మీద ఎఫెక్ట్ చూపించి ఖచ్చితంగా మన యొక్క ఆ ఎఫిషియన్సీ పెరిగేలా చేస్తుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి అసలే లేడీసు మరి ప్రతి నెల ఋతుక్రమం అనేది తప్పనిసరి. అందులో బ్లడ్ లాస్ బాగా బాగా ఎక్కువగా ఉంటూ చాలా చాలా ఇరిటేటింగ్‌గా వాళ్ళ ప్రైవేట్ ఆర్గాన్స్ అనేది ఇబ్బంది కలగకుండా మన కంపెనీ యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఆనయాన్ చిప్ అనేదాన్ని ఆ యొక్క శానిటరీ నాప్కిన్స్‌లో కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఆ విధంగా ఆ ఆనయాన్ చిప్ పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే గనక మరి ఇందాక మనం అనుకున్నట్టుగా అక్కడ కూడా ఆ బ్యాడ్ బాక్టీరియా కిల్ కావడము, ఓ మంచి వాతావరణం అనేది ఎప్పుడైతే అక్కడ ప్రమోట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ యొక్క యానయాన్ చిప్‌ను ధరించిన శానిటరీ నాప్కిన్ ఉన్న లేడీస్ కూడా ఆ యొక్క పీరియడ్స్‌లో ఇబ్బందుల పాలు కాకుండా ఎందుకు ఉంటారు అన్నది ఓవరాల్‌గా అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మనకు ఇట్టాగే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే గనక కొన్ని కొన్ని కంపెనీలు కూడా ఇక్కడ మీరు చూసారంటే అంటే ఈ యొక్క బేబీ డైపర్స్ మరియు శానిటరీ నాప్కిన్స్ యొక్క రా మెటీరియల్ అంటే ఈ యొక్క యానయాన్ చిప్‌ను సప్లై చేసే కొన్ని కంపెనీలు కూడా అంటే వీటన్నిటిని కూడా మీరు గూగుల్‌లో మారు చూసారంటే చాలా చాలా చక్కగా అర్థమవుతుందనియు. మరి అటువంటి యానయాన్స్ చిప్‌ని మన కంపెనీ అంటే బేసిక్ మోడల్స్‌లో కాకుండా రూ. 30లో మన దగ్గర కీసోల్ సూపర్ అనే బేసిక్ మోడల్‌లో కాకుండా అల్ట్రా మరియు దాని యొక్క అడ్వాన్స్డ్ మోడల్ సేఫ్ అండ్ లాంగ్ ఉన్న వాటిలో ఈ యొక్క యానయాన్ చిప్‌ని ఉంచి కూడా అంటగా కంపెనీ మనకు లభ్యతలో ఉండడాన్ని మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంతవరకు మనము ఆర్సిఎం కంపెనీ వారు అందిస్తున్న ఉప్పు గురించి తెలుసుకున్నాము. టీ పొడి గురించి తెలుసుకున్నాము. గోధుమ పిండి గురించి తెలుసుకున్నాము. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి గురించి తెలుసుకున్నాము. చాయ్ మసాలా గురించి తెలుసుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అంటే శానిటరీ నాప్కిన్స్ గురించి కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి ప్రతి ప్రొడక్ట్ కూడా మార్కెట్ కంటే కూడా గోధుమ పిండి 10-15%, ఉప్పు మార్కెట్ నుంచి కంటే కూడా 25-30%, టీ పొడి అయితే ఏకంగా 45-50% వరకి. ఇంకా చెప్పాలి అంటే గనక ఈ యొక్క శానిటరీ నాప్కిన్‌లు కూడా తక్కువ ధరలో హై క్వాలిటీ యానయాన్ చిప్ తోటి రకరకాల పొరలతోటి మంచి అబ్జార్బింగ్ కెపాసిటీ తోటి ఉండడాన్ని ఇంకా మార్కెట్‌కు భిన్నంగా మన కంపెనీ మల్టీగ్రెయిన్ అంటే మార్కెట్‌లో 6 రకాలు, 7 రకాలు, 9 రకాల గ్రెయిన్స్‌తో తయారు చేస్తుంటే మన కంపెనీ ఏకంగా 12 రకాల గ్రెయిన్స్ తోటి చాయ్ మసాలా అంటూ కూడా
మనం ఏదైనా కూడా మసాలా టీ తాగాలంటే 10 రకాలు అంటే శొంఠి, యాలకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇటువంటి వాటిని రంగరించి ఈ విధంగా ఏ ప్రోడక్ట్ చూసినా మనకు క్వాలిటీలో చాలా చాలా మిన్నగా, గొప్పగా, చాలా చాలా ది బెస్ట్‌గా ఉండడాన్ని, మరి ప్రైస్ వైజ్ చూస్తే చాలా చాలా తక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి మార్కెట్‌లో బాగా బాగా ప్రసిద్ధిగాంచిన పేరుకే అంటే కాబట్టి సినానిమ్‌గా మారిన కంపెనీలు ఇవ్వలేనిది మన ఆర్సిఎం కంపెనీ ఇస్తుందంటే మనందరికీ కూడా ఓ అనుమానం కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఏంటి బయట కంపెనీలన్నీ మన దగ్గర దోచుకుంటున్నాయా? లేదంటే ఆర్సిఎం కంపెనీ ఎక్కడైనా దోచుకొచ్చి మన దగ్గర పెడుతుందా? మరి అంతే కదా! లేకపోతే ప్రైసింగ్ అనేది తక్కువగా ఎలా ఇవ్వగలుగుతుంది ఫ్రెండ్స్? మరి ఎక్కడికి పోయినా రూపాయికి 16 అంటారు. మరి ఆ రూ. 100 100 పైసలైనప్పుడు ఏ విధంగా కంపెనీ తక్కువ ధరకి ఇవ్వగలుగుతుందనే అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంది. మీరిక్కడ చూసారు అంటే గనక మరి ఆ కంపెనీలు ఏం దోచుకోవట్లేదు. ఆర్సిఎం కంపెనీ కూడా దోచిపెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే గనక ఆర్సిఎం కంపెనీ తాను దాచుకుంటుంది. మనందరం కూడా అంటే గనక దాచుకునేలాగా మనందరికీ కూడా ఆదాయాన్ని పంచిపెడుతుంది. మరి ఎక్కడెక్కడ కూడా మ్యాజిక్ ఏమి లేదు ఫ్రెండ్స్. చిన్న లాజిక్‌ని మనం తెలుసుకుంటే మరి ఆ విధానం ఏంటి? ట్రెడిషనల్ విధానం ఏంటి? మన డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటే ఏంటి? ఇక్కడ మీరు చూసారంటే ఆర్‌సీఎం వైపు చూసారంటే కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. మధ్యలో ఏమిటి అంటే గనక మాలాంటి పికప్ సెంటర్స్ ఉంటాయి తప్పితే వేరే ఎక్కడ సిస్టమ్ ఉంటుంది కానీ ఎక్కడ మధ్యవర్తులు ఉండరు ఫ్రెండ్స్. మరి వేరాజ్ బయట కంపెనీలో బయట ప్రొడక్ట్‌లకు మీరు చూసారంటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు. మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్ లేకపోతే మనకు ప్రొడక్ట్ గురించి తెలీదు. మన షాపుల్లో ఆ ప్రొడక్ట్ గురించి అడగం. మరి సెలబ్రిటీస్ కొన్ని కోట్ల రూపాయలని ఇంకా చెప్పాలంటే గనక ఈ సంవత్సరం ఈ సంవత్సరం మన విరాట్ కోహ్లీ కంటే కూడా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ గారు అనుకుంటాను. మరి నాకైతే కరెక్ట్‌గా పేరు గుర్తు రావట్లేదు. ఎక్కువ ఇన్‌కమ్ టాక్స్ కట్టడాన్ని. ఎందుకంటే మరి వీళ్ళందరికీ కూడా సెలబ్రిటీస్‌కి వాళ్ళు చేసే ఆ యొక్క నటన వృత్తి కంటే కూడా ఈ యొక్క యాడ్స్ వల్ల ఎన్ని కోట్ల ఆదాయాన్ని పొందగలుగుతున్నారని తెలియజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఆ యొక్క అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్‌కి ఇచ్చే కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్? మన జేబు నుంచే కదా! మరి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రొడక్ట్ మూవ్ కాదు కదా! అంటే ఆ కంపెనీలు వాళ్ళ లైఫ్ దోచుకోవట్లేదు. ఈ విధంగా అంటే గనక కొన్ని అనవసరపు ఖర్చులు వాళ్ళకి తప్పట్లేదు. అంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ కావాలి. సి అండ్ ఎఫ్ ఏజెంట్ ఉండాలి. డీలర్ ఉండాలి. హోల్‌సేలర్ ఉండాలి. షాప్ కీపర్ ఉండాలి. ఆ తర్వాతనే కస్టమర్ ఉంటాడు. అందుకే రూ. 50 ప్రొడక్ట్‌ను మన జేబుకొచ్చేటప్పటికి రూ. 100 అవుతుంది. మరి ఈ రూ. 100 మనమే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఏదైనా కూడా ఒకవేళ మనము హోల్‌సేల్‌ని కాకుండా ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్ వచ్చి ఒక 5%, 10% ఈ యొక్క రీటైలర్ మార్జిన్ అనేది కొంత తగ్గి మన చేతికి వస్తాయి గానీ వేరే మార్గం లేదు ఫ్రెండ్స్. కానీ మన ఆర్‌సీఎం విధానం మీరు స్ట్రెయిట్ అవే చూసారంటే రూ. 50 మిగులుదలలో కంపెనీ ఒక 5-10% ప్రొడక్ట్ కోసం ఖర్చు పెడితే మిగతా 45% అంటే స్ట్రెయిట్ అవే రీటైల్ మార్జినే ఒక 20-30% మనకు రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత ఆ మిగిలిన మొత్తాన్ని బోనస్ రూపంలోను, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలోను, ఇంకా చెప్పాలంటే గనక రాయల్టీ రూపంలోను, టెక్నికల్ బోనస్ రూపంలోను ఒక కంపెనీ యొక్క ప్లాన్ ప్రకారము ఆ డబ్బులన్నీ కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా లాజిక్ ఏమీ ఒక చిన్న లాజిక్ ఉంది తప్పితే మ్యాజిక్ ఏమీ లేకుండా ఉందని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ అంతా కూడా మనమే ఒక సెలబ్రిటీ లాగా మనం వాడుకోవాలి, మనం ప్రమోట్ చేయాలి. మనం వాడుకోవాలి, ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయడం అనేది మన ఇష్టం. వాడుకున్నా కూడా మనకు అక్కడ రీటైల్ మార్జిను మనకు బెనిఫిట్‌గా వస్తుంది. అంతేకాదు కన్సిస్టెన్సీ బోనస్ కూడా మనకు బెనిఫిట్‌గా వస్తుంది. డబుల్ డమాల్ ఫ్రీ ప్రొడక్ట్‌లు మనకు వస్తాయి. ఆ తర్వాత కొద్ది మొత్తంలో అంటే ఒక టీమ్ బాగా చక్కగా ముందుకు వెళ్తున్నా కూడా కొంత మేరకు మనకు పర్చేస్ బోనసు, ఫస్ట్ సేల్స్ ఇన్సెంటివ్ వస్తూనే ఉంటుంది. అలా కాకుండా మనం పనిగట్టుకుని నాకులాగా 10 మందికి ప్రమోట్ చేశాము అంటే ఆటోమేటిక్‌గా ఇంటి ఖర్చులతోటి ఇంటికి ఆదాయాలు గాను, అంతేకాదు డైలీ నీడ్స్, మంత్లీ ఇన్‌కమ్‌గా కూడా మారడాన్ని మీరు గమనించవచ్చు. ఈ విధమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పొందేదానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా చక్కగా అసలు ఆర్సిఎం కంపెనీ దోచిపెడుతుందా? లేదంటే మిగతా కంపెనీలు దోచుకుంటున్నాయా అని కాకుండా ఈ యొక్క లాజిక్ ఏమిటి? ఎక్కడ కూడా అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారాగానే ప్రొడక్ట్‌లు మూవ్ కావడం వల్ల మరి ఈ మౌత్ పబ్లిసిటీగా మూవ్ అయ్యే క్రమంలోనే మనకేమైపోతుందంటే ఈ మీటింగ్స్ అందరికి కూడా ప్రతి వారము లేదా కొందరైతే ప్రతి డైలీ చేసేవాళ్ళున్నారు. కొందరు వీక్లీ చేసేవాళ్ళున్నారు. కానీ ఆ డైలీ చేస్తూ, వీక్లీ చేస్తూ ఎక్కడ కూడా అంటే గనక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఈ యొక్క డబ్బులు అంటూ కూడా అంటే చాలా ఈజీ మనీ, ఈజీ మనీ, ఈజీ మనీ. నిజం చెప్పాలంటే ఇది ఈజీ మనీ అయితే ఈజీ మనీ కాదు. హార్డ్ మనీ అంటే హార్డ్ మనీ కాదు. స్మార్ట్ మనీ. అంటే స్మార్ట్ మనీ ఎప్పుడొస్తుంది? ఒక డిసిప్లిన్డ్‌గా పనిచేసినప్పుడే. నేను గతంలో కూడా మీ అందరికీ చెప్పి ఉన్నాను. సీసీసీ అన్నాను. అంటే ప్రొడక్ట్‌ని కన్జ్యూమ్ చేయండి,
మీ ఇంట్లో వాడే ప్రోడక్ట్లతోటి లేదా మార్కెట్లో లభించే ప్రోడక్ట్ తోటి కంపేర్ చేయండి, బాగుంటేనే కంటిన్యూ చేయండి అని కూడా మీకు మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే ఆ సిసిసి చేశారంటే చాలు మిగతా స్టెప్స్ అన్ని ఈజీ అవుతాయి ఫ్రెండ్స్. మరి అవి ఎలా అవుతాయి, ఎలా అన్నది కూడా రాబోయే సెషన్స్లో మనము ఇంకా 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 చాలా చాలా చక్కగా విపులంగా తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఇంకొక 5 to 10 నిమిషాలు సమయం ఉంది కాబట్టి ఈలోపు ఎవరైనా కూడా, మీలో ఎవరైనా కూడా మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడవచ్చు అని కూడా హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మరి మీరు కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం పరచుకోవాల్సిందిగా. మరి ఈలోపు హ్యాండ్ రైజ్ చేసే లోపు ఈ వారం జరిగిన అంటే కనుక నా యొక్క బాధ్యతను మరింత పెంచిన కొన్ని విషయాలని నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజే మార్నింగ్ ఓ లీడర్ అంటే మన కస్టమర్ మా పికప్ సెంటర్కి ప్రోడక్ట్ పర్చేస్ నిమిత్తం వచ్చే ఓ అసోసియేట్ బయ్యరు ఓ మాట అన్నారు ఫ్రెండ్స్. ఇది ఏమిటి అంటే, మా లీడర్ ఈరోజు ఏమన్నారో తెలుసా సార్, మనం గుంటూరు పికప్ సెంటర్ని చాలా చాలా పికప్ చేయాలి, బాగా చక్కగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఈ విధంగా అంటే ప్రోడక్ట్లు చక్కగా సప్లై చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ విధమైన సప్లై మెకానిజం లేని కారణంగానే చాలా చాలా పికప్ సెంటర్లు మూతపడిపోతున్నాయి. మరి ఆ మూతపడ్డ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ పికప్ సెంటర్ మూతపడకుండా మనము కాపాడుకోవాలి అంటూ కూడా మా లీడర్ చెప్పారు. సార్, మీలాంటి పికప్ సెంటర్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత అంటూ కూడా మా లీడర్ ఎంత చక్కగా చెప్పారో చూశారా అని ఆయన చెప్పినప్పుడు, నిజంగా చెప్పాలంటే సార్, నేను కూడా నా పికప్ సెంటర్ ఈ విధంగా ఓ పికప్ సెంటర్ లేని ఉద్దేశం రీత్యానే నేను పికప్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే ఇటువంటి పికప్ సెంటర్ ఒకటి ఉంటే నేను చక్కగా వాడుకునేదానికి వెసులుబాటు ఉండేది. అది లేకనే నేను ఈ విధంగా చేస్తున్నాను. సో అంటే ఒక ప్యాషన్గా చేస్తున్నాం కాబట్టే మనం చేయగలుగుతున్నాము. మీ లీడర్ చెప్పిన మాట కూడా వాస్తవమే సార్. కంపెనీ ఎందుకంటే మనకు పికప్ సెంటర్లకి 7-8% మాత్రమే, ఆయిల్ లాంటి, గోధుమ పిండి లాంటి ప్రోడక్ట్లకి 7%, మిగిలిన ప్రోడక్ట్లకి 8% మాత్రమే కంపెనీ కమిషన్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో లేదా డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది. మరి 4-5% కేవలం ట్రాన్స్పోర్ట్కే వెచ్చించినప్పుడు ఆ మిగిలిన 2-3% తోటి ఓ షోరూమ్ని నడపడం అనేది కత్తి మీద సాము లాంటిదే. చాలా చాలా బల్క్గా ఉంటేనే, బల్క్ సేల్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నా వరకు నేను ఏమిటి అంటే కనుక ఒక ప్యాషన్గా పనిచేస్తున్నాను కాబట్టి, ఇంకా చెప్పాలంటే కనుక నా యొక్క సెల్ఫ్ సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కొంత నేను ప్రిపేర్ అయ్యే చేయగలుగుతున్నాను కాబట్టే ఈ విధంగా చేస్తున్నానని కూడా వారికి సమాధానం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాదు గత వారం 1 వీక్ బ్యాక్ అంటే ఓ మేడం గారు మా యొక్క మీటింగ్లో కూడా మీ ప్రస్తావన రావడాన్ని అంటే కనుక వచ్చింది సార్ అన్నారు. ఏం జరిగింది మేడం, ఏం కథ అన్నప్పుడు, మా యొక్క మీటింగ్ జరుగుతున్నప్పుడు పలానా నెల్లూరు రమణమ్మ గారు మీ పికప్ సెంటర్ చాలా చాలా బాగా ఉంటుంది, చాలా చక్కగా సర్వీస్ ఉంటుందని కూడా మా మీటింగ్లో చెప్పారు సార్. అవును, నేను కూడా ఈ పికప్ సెంటర్లోనే తీసుకుంటున్నాను, చాలా చాలా బాగుంది, చాలా బాగున్నాయని నేను కూడా అంటే చెప్పడం జరిగింది అంటూ కూడా స్వాతి అనే మేడం గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాదు ఈరోజు మన పికప్ సెంటర్కి వేరే అంటే ఓ పికప్ సెంటర్ తాలూకు అంటారుగా, ఆ పికప్ సెంటర్ కొంచెం పికప్లో లేదు. మరి వేరే లీడరు ఇన్ఛార్జిగా కొద్ది కాలం ఉండి పికప్ చేసే నిమిత్తమై ఓ డెమో చూసేదానికి కూడా అంటారుగా గుంటూరులో పికప్ సెంటర్ చాలా బాగుంది అంటారుగా పని కట్టుకుని కొన్ని కిలోమీటర్ల వ్యయ ప్రయాసాల కూర్చు కూడా మన పికప్ సెంటర్ని అంటారుగా చూసి మన పికప్ సెంటర్లో కొన్ని ప్రోడక్ట్లు కొనుగోలు చేసి, ఇంకా చెప్పాలి అంటారుగా సార్ ఓ ఫోటో తీసుకోవచ్చా, చాలా బాగుంది అంటూ కూడా అంటారుగా ఫోటో తీసుకుని, ఇంకా చెప్పాలి అంటారుగా నేను యాక్చువల్గా ఆ యొక్క పలానా పికప్ సెంటర్లో ఇతను ఈరోజు అంటారుగా ఆ పలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్లేస్లో వచ్చారంటే నేనేమనుకున్నానంటే స్టాఫ్గా ఉన్నారేమో అనుకున్నాను. తర్వాత చూస్తే తెలిసింది ఏంటంటే నేను స్టాఫ్ను కాదు సార్, ఆయనే మా టీము, కొంత సార్కి అసిస్ట్ చేద్దాము అన్న, కొద్ది కాలము ఇక్కడ పికప్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేనే కంకణం కట్టుకొని కొద్ది కాలం ఈ యొక్క పికప్ సెంటర్లో నేను కూడా అంటారుగా దగ్గరుండి నడుపుదామన్న ఉద్దేశంతో ఈ యొక్క పికప్ సెంటర్లో ఉండే నిమిత్తమే, సర్వీస్ ఇచ్చే నిమిత్తమే వచ్చాను. ఒక సీనియర్గా ఉంటున్నప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు చాలా చాలా చక్కటి మీ యొక్క నిర్ణయానికి, ఎందుకంటే ఒక డౌన్ లైన్ చల్లగా ఉండాలి, చక్కగా ఉండాలి, అతని పికప్ సెంటర్ బాగుండాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం చాలా చాలా మంచి విషయం, గొప్ప విషయము. మీరేంటి సార్ ఏదో స్టాఫ్ అన్నట్టుగా మీరు పరిచయం చేశారు, ఈయన స్టాఫ్ కాదు సార్, ఈయన సర్వీస్ ఇచ్చేదానికి వచ్చిన లీడర్ని మీరు స్టాఫ్గా పరిచయం చేయడం అనేది బాగా లేదంటూ కూడా అంటారుగా పరిచయం చేసిన వ్యక్తికి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా కూడా అంటారుగా జరిగే ఒక్కొక్క ఇన్సిడెంట్ కూడా మేము చేసే అంటారుగా మేము వెళ్ళే దారిలో మా యొక్క బాధ్యతని మరింత పెంచుతున్నానయ్యు, మరి ఆ పెంచే దిశగానే మేము వెళ్తున్నామని కూడా తెలియజేసుకుంటూ వచ్చే వారం మరిన్ని విషయాలతో కలుసుకుందామని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.